సుధాకర్ అన్న రండి పైకి. ఇప్పుడు మన వైస్ చైర్మన్ వెంకటేష్ అన్న మాట్లాడతాడు స్మార్ట్గా. తర్వాత భద్రన్న. ఈరోజు కీసర ఉమ్మడి మండల విజయోత్సవ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు, మన ప్రియతమ నేత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ మల్లారెడ్డి గారికి, అదేవిధంగా గత 3 రోజుల నుంచి విజయోత్సవాల్లో పాల్గొంటున్న అన్ని మండలాలు పాల్గొంటున్న విధంగా ఈరోజు మనకు వ్యవసాయం, తెలంగాణ అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే తెలంగాణ అనే మన మాజీ మంత్రివర్యులు అన్న నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా కీసర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా మహిళా సోదరులకు, అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక సూచన ఇవ్వగానే మన చిన్న మండలమైన అందరూ కూడా ఒక మెసేజ్తో ఈ విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా గతంలో ఎమ్మెల్యే గారు మనకే ఉండే, మన మంత్రి గారే ఉండే, మళ్ళా తాను చేసినటువంటి వివిధ గ్రామాలలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఏవైతే అభివృద్ధి పనులు చేశారో వాటన్నిటికీ అనుగుణంగానే మళ్ళా టికెట్ రావడం జరిగింది. ఆయనను మనమందరం కూడా కృషి చేసి, అహర్నిశలు కృషి చేసి, మనమందరం కూడా మోటివేట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం, ఎవరు కూడా ఊహించని విధంగా రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మన నియోజకవర్గంలో, మన ఉమ్మడి మేడ్చల్ నియోజకవర్గంలో, అదేవిధంగా మన పార్లమెంటు సెగ్మెంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా మనం దురదృష్టవశాత్తు మనం ఏమైందంటే మనము రాష్ట్ర ప్రభుత్వంలో అధికారానికి రాలేకపోయాం. కానీ ఇప్పుడు అందరూ కూడా ఏ విధంగా బాధపడుతున్నారో, మదన పడుతున్నారో అనే విషయం కూడా అందరూ కూడా కడు శోచనీయమే. ముఖ్యంగా ఈ విజయోత్సవ సభకు మనందరికీ ఎమ్మెల్యే గారు పిలిచి మనందరినీ కూడా మంచి చెడ్డ విషయాలు చెప్పి అందరికీ ఈ సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెండో అంశంకి వచ్చేసరికి ప్రభుత్వం లేదని చాలామంది అంటూ ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో మనకున్నటువంటి మన కీసర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా అందరం మనమే ఉన్నాం. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొన్న జిల్లా స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఇదే విధంగా సభను నిర్వహించారు. ఆ సభలో కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదున్నా మీకు మేమున్నాం, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారని కూడా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకటే విషయం, చాలామంది అటు ఇటు వెనక ముందు అవుతా ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనము ప్రజలకు అనేక రకాల ప్రభుత్వం ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇచ్చాం. ఎందుకంటే గత పెద్దలు చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో 3వసారి ముచ్చటగా వచ్చిన దాఖలాలు లేదని వాటన్నిటిని చెప్పుకుంటూనే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. వాళ్ళు చేసింది ఏం లేదు, చేయాల్సింది కూడా ఏమీ లేదు. మా మండలానికి వచ్చినట్టయితే, ముఖ్యంగా మండలానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మా మండలానికి వచ్చినట్టయితే మాది 10 గ్రామాలలో 10 చిన్న చిన్న పనులు తప్ప. ఎందుకంటే మేము మున్సిపల్ ఆనుకొని ఉంటాం కాబట్టి, మా మండలం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మున్సిపల్ ఆనుకొని ఉంటాం కాబట్టి ప్రతి గ్రామాన్ని చక్కగా గుడులు కానీ, బడులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేటుగా మన ఎమ్మెల్యే గారు మనకు చక్కగా దిద్దాడు. కాబట్టి మనమందరం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం,
మనం అధికారంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది పేదవారికి గూడు లేదంటే గూడు కట్టుకోమని చెప్పిండు మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొన్నటిదాకా మన దగ్గర ఉండి మనం చేసే చైర్మన్లు అయి మనం చేసే గతంలో కూడా అధికారంలోకి వచ్చి మన పార్టీదారు అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మనను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ నెల రోజులలోనే ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ప్రతిరోజు ఆర్డీఓని పంపిస్తారు, ఎంఆర్ఓని పంపిస్తారు, సెక్రటరీలను పంపిస్తారు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలకు వచ్చిన సమస్యలు 1-2 చిన్న సమస్యలు ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు మనం ఏ రాత్రి ఫోన్ చేసినా ఖచ్చితంగా ఫోన్ చేసి సమాధానం ఇస్తారు. మనకందరికీ తెలిసిన విషయమే ఇది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మన పార్టీ బలోపేతంగా ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎందుకు అంటే మనం గతంలో మనమే ఉన్నాం, ఇప్పుడు కూడా మనం ఉన్నాం, వచ్చేది కూడా మనమే. ఎవరు కూడా ఇబ్బంది పడి టెన్షన్ పడి అయ్యో ఏమవుతుందో ఏమైపోతుందో అనేటట్టు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంకొక విషయం, మిత్రులందరికీ స్టేజ్ మీద ఉన్న స్టేజ్ కింద ఉన్న అందరికీ ఒకే మా విజ్ఞప్తి ఏమిటంటే, సార్ నిన్న మొన్న ఏ విధంగా అయితే సమస్యలను వివరిస్తూ ధైర్యం చేకూర్చారో దాన్నే చేకూర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకైతే ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిగా మనకు మొన్న సభలో అయితే చెప్పడం జరిగింది మన డైనమిక్ డాక్టర్ భద్రారెడ్డి గారు